సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా ఉన్నటువంటి మహాదేవుడైన పరమతండ్రికి, సర్వశక్తిమంతుడైన మన పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని వారులారా, ప్రియులారా, యేసుక్రీస్తు వారిని దేవుడి కుమారునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్టిజం తీసుకుని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రేమ దేవుని వారులారా, బైబిల్ గ్రంథం అండి, మత గ్రంథం కాదండి, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గన్ని, మహాజ్ఞాన గ్రంథం అండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రపంచానికి సృష్టికర్త ఒకరైన దేవుడు ఒకరేనండి. నువ్వు హిందువా, క్రిస్టియనా, ముస్లింవా, పార్సియైట్, ఎవరైతే అవనమండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ దేవుడు మాత్రం ఒకే ఒక్క ఆయనండి. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, వాడికి ఒక దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా, చెప్పాం కదా, మనిషికి ఒక దేవుడు లేరండి. దేవుడు అనేటప్పటికీ ఒకే ఒక వ్యక్తి, ఆయనే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా, ఆది సంపూతుడిగా, అలాగే మహాశక్తిమంతుడిగా, సర్వశక్తిమంతుడిగా ఉన్నటువంటి ఒకే ఒక్క ఆల్మైటీ గాడ్, వన్ అండ్ ఓన్లీ అండి. మరి ఎవరవనివ్వండి, మన హిందువులు, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా కానీ దేవుడు అనేటువంటి మాత్రం ఒక్క ఆయనేనండి. ప్రియమైన దేవుని వల్ల ఇంతటి మహత్తరమైన జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి బైబిల్ గ్రంథం అండి. దేవుని నోటుపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినట్టు ఒకే ఒక గ్రంథం అండి బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వల్ల ఎన్నో సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటిది బైబిల్ గ్రంథం అండి. అలాగే ప్రేమపూర్వకమైన ఉత్తరమేనండి బైబిల్ గ్రంథం అండి. దేవుడు నోటు మాట బోరగా ప్రేమతో రాయించినటువంటి ప్రేమ యొక్క ఉత్తరమే బైబిల్ గ్రంథం అండి. ప్రియమైన దేవుని వల్ల మనం గమనించుకున్నట్టయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తున్నాం కదండి, ఎంతటి దుర్భర స్థితికి వెళ్ళిపోతుందండి. ఏదో టెక్నాలజీ స్పీడ్గా టెక్నాలజీకి వెళ్ళిపోతున్నారు, ఎంతో అభివృద్ధి పదంలో వెళ్ళిపోతుంది, ప్రపంచం వెళ్ళిపోతుంది, దేశాలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నట్టు ప్రతి ఒక్క సభ్య సమాజంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందండి ప్రియమైన దేవుని వల్లరా? దేవుని జ్ఞానంలో పిల్లలను పెంచే బాధ్యత మీదే, పెంచకపోతే నష్టం మనకే. ఎవరికండి? ముఖ్యంగా తల్లిదండ్రులకండి. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానంలో పిల్లలను పెంచే బాధ్యత మీదే, పెంచకపోతే నష్టం మనకే. ప్రియమైన దేవుని వల్ల కన్న పిల్లలను ఎందుకు కన్నారో తెలియక దారిని విడిచిపెడితే ఎన్నో వాళ్ళు రౌడీలుగా, గోండాలుగా, నరహంతకులుగా, రేపిస్టులుగా, అబద్ధికులుగా, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా మారిపోవడానికి కారణం ఎవరండి? తల్లిదండ్రులు కాదా? తల్లిదండ్రులు కాదంటారా? మరి చెప్పండి. తల్లిదండ్రులు కాదంటారా? చెప్పండి. సరిగ్గా పిల్లల్ని దేవుని జ్ఞానంలో పెంచకపోతే పోవడమే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానంలో పెంచే పాఠశాలలు లేవండి, దేవుని జ్ఞానంలో పెంచే కళాశాలలు లేవండి. ప్రియమైన దేవుని జ్ఞానంలో పెంచే పాఠశాలలు లేవు, దేవుని జ్ఞానంలో పెంచే కళాశాలలు లేవు, విశ్వవిద్యాలయాలు లేవండి, విశ్వవిద్యాలయాలు లేవు. లేని ఈ ప్రపంచంలో దేవుని జ్ఞానంలో పెంచే అవసరత మీకే ఉంటుంది, తల్లిదండ్రులకి ఉంటుంది. చూశారు కదా ప్రియ సహోదరి సహోదరులు, 3 రోజుల దినం నుంచి ఎంతటి దుర్భరమైనటువంటి వికృతమైనటువంటి వార్తను వింటున్నామో. కడప జిల్లాలో చూశారు కదండి, ఇంటర్మీడియట్ చదువుతున్న పాపని, 15 సంవత్సరాల పాపని 3 ముస్కరులు ప్రియమైన దేవుని వల్ల రేపు చేసి చంపేసే పరిస్థితులు ఏర్పడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది సభ్య సమాజం? ఎక్కడికి వెళ్ళిపోతుంది? తల్లిదండ్రులు ఏ విధంగా పిల్లలు పెంచేటటువంటి బాధ్యతలు ఉన్నారు? కాస్తైనా తల్లిదండ్రులైన దేవుని జ్ఞానాలు ఉన్నారా? తల్లిదండ్రులు దేవుని పెంపుకుని పిల్లలు పెంచుతున్నారంటే ఇటువంటివి జరుగుతుంది. ప్రియమైన దేవుని ఒక్క ప్రాంతంలోనే కాదండి, మొత్తంగా జరుగుతుంది. ప్రియమైన దేవుని మొత్తంగా, ప్రపంచం మొత్తంగా ఇట్లాంటివి జరుగుతుంది. అంటే చెప్పాను కదండి, లోకమంతా దుష్టిని అందుంది. మనం ఆ యొక్క లోకంలో ఉన్నాం కనుకనే ఆ యొక్క దుష్టుల్లో మనం ఆయనకి లోబడకుండా దేవునికి లోబడే పరిస్థితులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నామండి. ప్రియమైన దేవుని వల్ల
భూమి 1,11,600 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరగడానికి పరిగెత్తుతున్నప్పుడు ఏంటి ఎంత స్పీడ్ వెళ్తుంది భూమి అండి? భూమి 1,11,600 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరగడానికి పరిగెత్తుతున్నప్పుడు ఈ ప్రకృతిలో ఎన్ని కొండలు ఉన్నాయండి? ఎన్ని కొండలు ఉన్నాయి? ఎన్ని గుట్టలు ఉన్నాయి? ఎన్ని పర్వతాలు ఉన్నాయి? ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి? ఎన్ని ఎడారులు ఉన్నాయి? ఎన్ని అరణ్యాలు ఉన్నాయి? ఎక్కడైనా కదలిక కనిపించిందా? ఏమండి ఎంత స్పీడ్ వెళ్తుంది భూమి? 1,11,600 కిలోమీటర్ల వేగంతో సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టు భూమికి ఎక్కడైనా ఒక పర్వతం కానీ, ఒక చెట్టు కానీ, ఒక పుట్ట కానీ, ఒక ఎడారి కానీ కదిలేటట్టు కనిపిస్తుందా? కనిపించిందండి? ఎక్కడైనా కదలిక కనిపించిందా? అంత మహావేగంతో పరిగెడుతుంది ఈ భూమండలం. అంటే ఈ భూమండలం సూర్యుని చుట్టూ తిరుగుతూ, సూర్య కుటుంబం చుట్టూ తిరుగుతూ, అంతే పాలపుంత నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటే శాస్త్రవేత్త అంటున్నాడు, ఏమంటున్నాడండి? బాబోయ్, ఈ నక్షత్రాలు ఏమిటండి ఇలా తిరుగుతున్నాయి అంటున్నాడు. ఏంటి శాస్త్రవేత్త అంటున్నాడు, బాబోయ్ ఈ నక్షత్రాలు ఏంటి ఇలా తిరుగుతున్నాయి శాస్త్రవేత్త అంటున్నాడండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అక్కడ నుండి వాడికి తెలియదండి, శాస్త్రవేత్తకి తెలియదండి. శాస్త్రవేత్తకి ఎందుకు తిరుగుతుందో తెలియదండి. ప్రియమైన దేవుడు ఎందుకు తిరుగుతున్నాయో దేవుడు యెషయా ద్వారా పలికించినటువంటి మాటను మనం చూడాలండి. ఎందుకు తిరుగుతున్నాయో, ఎందుకు పరిగెడుతున్నాయో శాస్త్రవేత్తలకు తెలియదండి. ఈరోజు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నాసా శాస్త్రం, ఇస్రో శాస్త్రవేత్త అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఆకాశం మీదకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు కదండి. భూమిలో ఉన్నది దోచుకోవడం సరిపోలేదని చెప్పేసి ఏమనుకుంటున్నాడు మనిషి? భూమిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అక్కడే బంగారం ఉందో దోచుకొని అమ్మేద్దామని చెప్పేసి. అలానే ఆకాశం మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆకాశం మీదకి వెళ్ళి అక్కడేం బంగారం ఉందా, వజ్రాలు ఉన్నా, వైఢూర్యం ఉన్నా దోచుకుందామని చెప్పేసి పరిస్థితులు మనిషి ఉండి, ప్రియమైన దేవుని వల్ల మనిషి ఎంత విర్రవీగుతున్నాడంటే అంత విర్రవీగుతున్నాడండి. ప్రియమైన దేవుని వల్ల ఎందుకు తిరుగుతుంది అనేది మనకి దేవుడు యెషయా ద్వారా చెప్పించాడండి. యెషయా గ్రంథం 40:26 అండి. యెషయా గ్రంథం 40:26 అండి. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెనో వీటి లెక్క చొప్పున వాటి సమూహములను బయలుదేరచేసి వాటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచుచున్నవాడే కదా శాస్త్రవేత్త. ఆలకిస్తున్నావా? ఎవరు సృజించారండి? మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృజించారండి? నువ్వు సృజించావు? నీ తాత సృజించాడా? నీ ముత్తాత సృజించాడా? దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమ తండ్రి, ప్రియమైన దేవుని సృజించండి. వాటి లెక్క చొప్పున చూసారా? వాటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేయించి వీటన్నిటికీ నీ పేరు పెట్టి పిలుచువాడే కదా శాస్త్రవేత్త. భూమి పరిగెత్తుతుంది. ఎలా పెరుగుతుందండి? కమాన్ పరిగెట్టు. 1,11,600 కిలోమీటర్లు. కమాన్ హరియపు. తేడా రాకూడదు. ఎక్కడైనా తేడా వస్తుందండి? తేడా రాకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎప్పుడు చెప్పించారండి ఈ మాటనండి? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల కిందటండి యోబు గారి ద్వారా ఒక మహా భక్తుడితో దేవుడు రాయించినటువంటి మాట ఇది. చూడండి ప్రియమైన దేవుని వాళ్ళరా, యోబు గారి ద్వారా దేవుడు రాయించినటువంటి మాట అండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోబు గారి ద్వారా దేవుడు రాయించిన మాట అంటే ఇది 2025 1400 సంవత్సరాలు అంటే మొత్తం 3420 సంవత్సరాలు క్రిందట దేవుడు రాయించినటువంటి మాట అండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు రాయించినటువంటి మాటని చూస్తారా? ఎంతటి మహత్వమైనటువంటి మాటని దేవుడు యోబు గారి ద్వారా రాయించాడండి. యోబు 38:31 అండి. కృత్తిక నక్షత్రమును నీవు బంధింపగలవా? మృగశీర్షికలు కలుగున్నట్లు విప్పగలవా? మృగశీర్షికలు కట్టం నువ్వు విప్పగలవా శాస్త్రవేత్త? వాటి కాలములలో 32 వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లు చేయగలవా శాస్త్రవేత్త? సప్తఋషి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? ఎవరు నడిపిస్తున్నారండి? నడిపింపగలవా నాయనా? ఆకాశాల మీదకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని వల్లరా, కోటాను కోట్ల నక్షత్రాలు పరిగెడుతున్నాయి. ఎందుకు?
ఎందుకు పరిగెత్తున్నారండి? ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నాడు? ఎందుకు ఉయ్యాలు ఊపుతున్నాయండి? నువ్వు నిద్రపోవడానికి. ఈ ప్రకృతి ఎందుకు భ్రమణ పరిభ్రమణకు లోనవుతుందండి? నీ మనుగడ సాగడానికి, మన మనుగడ సాగడానికండి. నీవెవరు? మనం ఎవరివండి? మీరెవరు? సాక్షాత్తు సర్వేశ్వరుడి ప్రతిరూపానివి. ఎవరు నువ్వు? ముల్లోకాలలో చక్రవర్తి కుమారుడవు నీవు. ముల్లోకాలలో చక్రవర్తి కుమార్తెవు నీవు. ప్రకృతి అంతా పరిగెత్తాలి. ఎవరండి మనం? సాక్షాత్తు సర్వేశ్వరుడి యొక్క ప్రతిరూపానివి, దేవుడి యొక్క ప్రతిరూపానివి, దేవుని ఆత్మవి, దేవుని యొక్క స్వరూపంలో ఉన్న ప్రతి మనిషివి నువ్వు. ప్రియమైన దేవుని వారా, ఇది గ్రహించక మనిషి ఏంటి మనిషిగా పుట్టానని చెప్పేసి బాధపడుతూ ఉంటాడండి. చూశారు కదా దేనికి పరిగెత్తుందండి? దేని గురించి చేశారండి ఇవన్నీ? ప్రియ సోదరులరా, చెప్పాను కదండి, శాస్త్రవేత్తలకి ఆకాశం మీదకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పక్షి గూడంత గూడు కట్టుకున్నా సరే అక్కడి నుంచి తోసేస్తానని చెప్పేసి దేవాది దేవుడు చెప్పడం జరిగిందండి. కీర్తన 19:1 అండి. కీర్తన 19:1 అండి. కీర్తన 19:1 వచనమండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఆకాశములు. ప్రియ శాస్త్రవేత్త ఆలకించు. ప్రియ నాసా శాస్త్రవేత్త, ఇస్రో శాస్త్రవేత్త, బుద్ధిహీనుడు శాస్త్రవేత్తలారా, ఎందుకు ఆకాశం మీదకి వెళ్ళటానికి ఏంటి పని? ఏం పని ఉంది అసలు? ప్రియ సోదరులారా, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. ఎవరండి? ఎవరు చేసిన పని అది? ఈ భూమిని బిగించింది ఎవరండి? ఈ భూమిని పడకుండా బోల్ట్లు వేసి బిగించింది ఎవరండి? నీవా శాస్త్రవేత్త? ప్రియ సోదరులారా, ఇంతటి జ్ఞానపూర్వకమైన మాటలు బైబిల్ గ్రంథంలో ఉంటుండగా మనిషి ఈరోజు ఎలా అయిపోతున్నాడంటే విర్రవీగిపోతున్నాడండి. అంటే నా అంత జ్ఞానపరుడు లేడు, అంటే దేవునికే పాఠాలు చెప్పేటటువంటి అంతటి వారిగా వెళ్ళిపోయే పరిస్థితుల్లో అయిపోతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇంతటి మాత్రమైనటువంటి జ్ఞానపు గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే మన యొక్క జ్ఞానం పెరుగుతూ దేవుని యొక్క మార్గం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం. ప్రియమైన దేవుని చూస్తున్నారు కదా, మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. చదవడానికి కాలేజీలకు వెళ్ళంటారంటే ఏం చేస్తున్నారండి? ప్రేమల్లో పడి చంపుకుంటున్నారు. ఆడపిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. బడికి వెళ్ళిపోతుంది కదా అని అనుకోకండి, ఒక కన్ను వేసి ఉంచండి అండి. మెయిన్ అంటే ఎవరండి? తల్లి తండ్రి. పర్వాలేదులే మా పిల్లని అనుకుంటున్నారా? మధ్యాహ్నం అనాథులుగా చూసారు ప్రియమైన దేవుని వాళ్ళరా, అనాథులుగా విధవరాంట్లుగా భర్తలు పోగొట్టుకుంటూ, భార్యలు తల్లిదండ్రులు పోగొట్టుకుంటూ పిల్లలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుందండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే పక్క పెట్టావా నీ పిల్లల మీద ఆశ వదులుకోవాల్సింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని నుండి ఎప్పుడైతే పిల్లల్ని పక్కకు పెట్టారో మీ పిల్లల మీద ఆశ వదులుకోవలసిన పరిస్థితే. ప్రియ సోదరులారా, ఇంతటి మాత్రమైనటువంటి ఉత్తమమైనటువంటి మాటల్ని బైబిల్ గ్రంథాలను లిఖించుకుంటగా మనం దాన్ని ఎంతో నమ్రతతో, భయంతో, భక్తితో లోతుల్లోకి వెళ్ళి చదవగలిగినాడు ఈ యొక్క బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. అలాగే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మహాబలవంతుడైనటువంటి దేవుడు, ఆయన ఏకైక కుమారుడిని పెద్ద కుమారుడు యేసుప్రభు గారిని ఈ యొక్క లోకానికి పంపించి బలిగా ఉంచినట్టు విధానాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే మనం చచ్చిన వారమే, మన పాపాలతో చచ్చిన వారమై ఉండగా మనల్ని బ్రతికించడానికి, మన పాపాలని నివృత్తి కావడానికి ఆయన బలిగా ఉంచినటువంటి సర్వశక్తిమంతుని దేవునికి ఎంత చేసినప్పుడు రుణపడి ఉంటామని చెప్పి మనం అనుకుంటూ చివరి వరకు ఆ యొక్క ప్రేమతత్వంతో, దయాలత్వంతో, దీనత్వంతో నిన్ను పొరుగు అని ప్రేమించమని చెప్పినటువంటి దేవుడి ప్రియకుమారుడు యేసుప్రభువు చెప్పిన మాటల్లో ఉండగలిగేటట్టయితే చూస్తున్నారు కదా ప్రస్తుత ప్రపంచం ఎట్లా అత్తలకుతలం ఉందో. జ్ఞానులు అని చెప్పుకుంటూ ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంతో పోల్చాడండి. కనుకనే దేవుడి జ్ఞానాన్ని చివరి వరకు మనం ఉంచగలిగినట్టయితే ఉదయం లేచిన దగ్గర రాత్రి పడుకునేంత వరకు దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని యొక్క ఇదే వినాలి. నీకు ఇచ్చినట్టు కళ్ళు దేవుడిని చూడాలి, నీకు ఇచ్చినట్టు నోరు దేవుని మాటలే మాట్లాడాలి, నీకు ఇచ్చిన చెవులు దేవునివే వినాలి. నీ ప్రియమది అంటే మొత్తం నువ్వు ఇచ్చినట్టు అవయవాలని ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన పని మీదే మనం ఉండాలని చెప్పి కోరుకుంటూ చివరి వరకు ప్రియమైన దేవుని వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోగలిగే వారుగా ఉండి దేవుని యొద్దకు చేరగలిగే వారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి.
శ్రీమంది దేవుని వల్లరా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా 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 పరిశుద్ధుల వందనమన్నా దేవదూతల వందనమన్నా దేశ నాయకుల వందనమన్నా పంచభూతముల వందనమన్నా ప్రపంచ ప్రజల వందనమన్నా జీవరాశుల వందనమన్నా జీవరాశుల వందనమన్నా అరెరెరెరెరెరె హా క్రైస్తవుల వందనమన్నా మా అన్నా యేసన్నా క్రైస్తవుల వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా భూలోకములో పాడు బతుకులు చెలరేగిన వ్యభిచారి బతుకులు కుములుతున్న రోగుల బతుకులు అపవాదితో శికారు బతుకులు ఎరచబడ్డ ఆ బతుకులు ఆయు ఆత్మరోగులకు మందులు లేవు ఆత్మరోగులకు మందులు లేవు ఆత్మరోగులకు మందులు లేవు అరెరెరెరెరెరె హా మా ఆత్మల రక్షణ నీవన్నా మా అన్నా యేసన్నా మా ఆత్మల రక్షణ నీవన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా భూకంపాలు వస్తాయన్నవు భవిష్యత్ జ్ఞానము నెరవేరింది భవంతులన్నీ నేలమట్టమై లక్షల ప్రజల అసువులు బాసి భూగర్భాలను పరిశోధించి శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరి శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరి శాస్త్రవేత్తలు తల్లకిందులై మాడిపోయిరి అరెరెరెరెరెరె హా నీవు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్నా యేసన్నా నీవు పలికినవన్నీ చరిత్ర పుటలే మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందల వేల సంవత్సరాల చరిత్ర గలది సత్యవేదమన బైబుల్ గ్రంథం మానవులందరి జీవగంధము ఏసే మార్గము ఏసే జీవం త్యాగశీలులకు త్యాగశీలయే సమాధి గెలిచిన మృత్యుంజయుడు సమాధి గెలిచిన మృత్యుంజయుడు సమాధి గెలిచిన మృత్యుంజయుడు అరెరెరెరెరెరె హా నీవు చేసినవన్నీ యథార్థగాథలు మా అన్నా యేసన్నా నువ్వు చేసినవన్నీ యథార్థగాథలు మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా పరిశుద్ధుల వందనమన్నా దేవదూతల వందనమన్నా దేశ నాయకుల వందనమన్నా పంచభూతముల వందనమన్నా ప్రపంచ ప్రజల వందనమన్నా జీవరాశుల వందనమన్నా జీవరాశుల వందనమన్నా అరెరెరెరెరెరె హా క్రైస్తవుల వందనమన్నా మా అన్నా యేసన్నా క్రైస్తవుల వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా వందనమో వందనమన్నా మా అన్నా యేసన్నా
ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియులారా, ప్రియమైన సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, అలాగే సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి మన దేవాది దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ, అలాగే దేవుని ప్రియకుమారుడైనటువంటి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే మీ అందరికీ నా వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.